హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్లో షార్ట్ వీడియోస్లోనే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యొక్క వీక్లీ చార్ట్లో వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ ఎలా ఆ స్ట్రక్చర్స్ మనం అప్లై చేస్తున్నాము, మన ప్రాఫిట్ ఎలా తీస్తున్నాము అనే వాటి గురించి చెప్పడం జరిగింది వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇప్పటి నుంచి ఏంటి అంటే షార్ట్ వీడియోస్ కాకుండా లెంతీ వీడియోస్ చేయడం జరుగుతుందండి. మీరు ఎలా అయితే షార్ట్ వీడియోస్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారో, సో అదే ఆదరణ అనేది లెంతీ వీడియోస్లో కూడా మీరు మీ తరపు నుంచి మాకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో చూడండి, వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైర్ స్ట్రక్చర్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఇక్కడ ఏంటి అంటే సెన్సెక్స్ అనేది వీక్లీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనము లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉంది వీక్లీలో, సో ప్రాబ్లం లేదు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే నిఫ్టీలో కూడా ఆపర్చునిటీ ఉంది, కానీ నిఫ్టీలో ఇప్పటికిప్పుడు మనం వీక్లీలోకి వెళ్ళడము అంటే అది రిస్క్ అనేసి నేను అంటాను. ఎందుకు అంటే వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ అంటే అంత ఈజీ కాదు, ఓకేనా. ఎంతో కొంత ప్రాఫిట్ తీయాలి, లేదంటే మినిమం మీరు పెట్టిన క్యాపిటల్ అన్నా మీకు సేఫ్ అవ్వాలి కదా. సో ఆ కంటెంట్ అనేది నిఫ్టీకి అంత కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. అందుకే నేను నిఫ్టీ గురించి చాలా అంటే చాలా తక్కువ మాట్లాడాను. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అంటే చాలా తక్కువ కాల్స్ అనేది ప్రొవైడింగ్ అనేది జరిగింది మన దాంట్లో. చూడండి, నిఫ్టీలో ఎందుకు నేను ఇప్పుడు రిస్క్ అంటున్నానంటే మినిమం నిఫ్టీలో ఒక 10 to 15 పాయింట్స్ వరకు మాత్రమే ప్రాఫిట్ అనేది వస్తుందండి వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్లో. మనకి ఇప్పుడున్న 25 లాట్ సైజ్తోనే మినిమం 10 to 15 పాయింట్స్ అంటే 300 అరౌండ్ మాత్రమే రావడానికి పాసిబుల్ ఉంటుంది. సో మనం తీసుకునే కాలర్ పుట్టి యొక్క వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ మనకు 5 to 6K అనేది యూజ్ అవుతుంది. మినిమం అక్కడ వచ్చే ప్రాఫిట్ ఎంత ఉన్నట్టు అండి, 300 అంతే. 300-350 చేంజ్ ఉంటుంది. సో మనం 6 to 7K అనే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి మినిమం దాని యొక్క ప్రాఫిట్ అసలు దానికి సంబంధమే లేకుండా ఎంట్రీ అనేది తీసుకోవడం నిఫ్టీలో ఎందుకు అన్నట్టుగా మేము అవాయిడ్ చేసాము. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గురించే మాట్లాడుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు క్లోజ్ అవుతుంది కదా. బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది అది. సో ఇక్కడ ఏంటి అంటే కంపేర్ విత్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్స్ గురించి చిన్నగా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఏంటి అంటే వీక్లీలో ఎలా అయితే ఒక మనకు ఒక 1000 పాయింట్ స్ట్రక్చర్, 1500 పాయింట్ స్ట్రక్చర్లో ఎంటర్ అయ్యి మన ఎక్స్పైరీ రోజు అంటే వెనస్డే ఎక్స్పైరీ రోజున, వీక్లీ ఎక్స్పైరీ రోజున 100 to 150 రేంజ్ కన్నా వస్తుంది. సో ఇదే ప్యాటర్న్ మనకు మంత్లీలో కూడా అప్లై చేయొచ్చు, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, దాంతోపాటుగా ప్రైజెస్ ఓకే. మనము 350 to 400 రేంజ్లో మాత్రమే కాలర్ పుట్ అనేది తీసుకోవడానికి మనం అంటే మన వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ అనేది అక్కడే హెల్ప్ అవుతుంది. కానీ మంత్లీ వైజ్లో అలా కాదు, ఓకేనా. మంత్లీ వైజ్లో ఏంటి అంటే మ్యాక్సిమం 400 to 600 మధ్యలో ఉంటుంది స్ట్రక్చర్ అనేది కాలర్ పుట్కి. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాట్ సైజ్ ఇంక్రీజ్ అయింది కదా, సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా కంపల్సరీగా ఉంటుంది. అందుకనేసి ఏమంటున్నా అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీది కేవలం ఈ 2 months ఓకే, ఈ నవంబర్ ఆర్ డిసెంబర్లో జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే వినండి. మీరు చూడండి ఆ మంత్లీలో కూడా ఈ స్ట్రక్చర్స్ అనేది ఎలా హెల్ప్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు ఇమ్మీడియట్గా క్యాపిటల్ అనేది అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది డంప్ చేసేసి డిమాట్ అకౌంట్లో చేయండి హడావిడిగా అంటే నేను అనట్లేదు. అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్కి లేదండి, ఓకేనా. కొంచెం మనం టైం తీసుకొని ఎంటర్ అయితేనే మనకు ఎంతో కొంత ఫేవర్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది, ఓకేనా. మన ఊట బావిల్లో ఎలా అయితే వాటర్ అనేది వస్తూ ఉంటాయో స్టాక్ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది, ఓకేనా. ఇవాళ మిస్ అయ్యాము కదా, అబ్బా మిస్ అయిపోయాము, మళ్ళీ చాయిస్ వస్తుంది, ఇలాంటి ఒక మంచి మూమెంట్ అనేది మళ్ళీ వస్తుందో లేదో అప్కమింగ్ డేస్లో అనే ఒక థాట్లో ఉంటారు. అలా అస్సలు అవ్వకండి. ఇవాళ మిస్ అయినా మనకు రేపు అన్న దొరుకుతుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అయినా ఆ ఆపర్చునిటీ అనేది మళ్ళీ మనకు వస్తుంది, ఓకే. సో మీరు ఫస్ట్ ఈ 2 months లర్నింగ్లోనే ఉండండి ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. లాసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, మన బడ్జెట్ కూడా మనం ఇక్కడ ఏంటంటే యాడింగ్లోనే ఉన్నాం. ఇంకా అంత హెవీ ఇన్వెస్ట్మెంట్తోని మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ ఎంత ఉంటుంది అనేది కూడా చూసుకుంటూ రావాలి కదా, అవునా
కరెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మన న్యూ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్లో మీకు పర్ఫెక్ట్గా మేము చెప్తున్న ఈ కంటెంట్ అనేది మీకు వర్త్ అనుకుని నిజంగా జెన్యున్గా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ ఇయర్లో ఉన్న ఈ 2 మంత్స్ మాత్రం అబ్జర్వేషన్లో మాత్రమే ఉంచండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక చూడండి మనది ఏంటి అంటే సెబీ రిజిస్టర్డ్ అనేది మనకు లేదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే మనం ఇక్కడ డిస్కషన్ అనేది చేస్తాము. కాకపోతే మీకు ఇక్కడ మేము చెప్తున్న పాయింట్స్లో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతాయి అనేసి అనుకుంటే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి నుంచి మనము మంత్లీ వైజ్లో మాత్రమే మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను 3 లెవెల్స్ అనేది అంటే డ్రా చేశాను. ఇక్కడ ఏంటి అంటే మనకు మ్యాక్సిమం వీక్లీ అండి, ఇది వీక్లీలో ఒకసారి మీరు చూడండి 5 వీక్స్. ఓకే, 5 వీక్స్ నుంచి మనకు కన్సల్టేషన్ అవుతుంది మార్కెట్. మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలాంటి క్యాండిల్ అనేది రిప్రజెంట్ అవుతుంది, సో అక్కడ మనకి ఎంతవరకు వర్త్ ఉంది, మనం ఎలా ట్రేడింగ్ అనేది చేయాలి అంటే ఆల్రెడీ న్యూ హై, ఓకే, న్యూ హై ఫామ్ చేసి అక్కడి నుంచి ఒక మంచి బేరిష్ క్యాండిల్ పడింది. అండ్ తర్వాత ఏంటంటే కన్సల్టేషన్ అవుతుంది. ఆ కన్సల్టేషన్ కూడా ఏంటి అంటే ఈ క్యాండిల్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ యొక్క చూడండి మనకి ఇక్కడ న్యూ హై ఫామ్ అయింది. చాలా వరకు ఏంటంటే కన్సల్టేషన్లోనే ఉంది మార్కెట్. ఓకేనా? అంటే ఒక మంచి హై ఫామ్ చేసుకుంటూ చాలా వరకు అప్ సైడ్ మూమెంట్ అయ్యి ఇచ్చింది కదండి. సో న్యూ హై నుంచి ఏంటి అంటే ఇక్కడున్న ఒకవేళ రేపు కూడా అంటే మండే కదా, రేపు మండే రోజు ఒక మంచి మూమెంట్ ఇచ్చినా కూడా ఈ క్యాండిల్ ఉంది చూసారా, ఈ క్యాండిల్, ఎస్, ఈ లాస్ట్ క్యాండిల్, దీని యొక్క హై ఉంటుంది కదా, హై ఎండ్లో చూడండి ఇక్కడ లో అనేది 50,865 అండ్ హై అనేది 52,493. సో మనకి క్యాండిల్స్ టేల్స్ ఉన్నాయి చూసారా, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. ఇన్ కేస్ మార్కెట్ ఏటైనా డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అంటే ఈ టేల్స్ యొక్క హై వరకు రావాలి. ఇక్కడ క్రాస్ చేసి వెళ్ళడం సెకండరీ, ఫస్ట్ అయితే ఈ టేల్స్ వరకు రావడానికి మాత్రం స్కోప్ ఉండాలండి. అది అప్ సైడ్ వస్తుందా డౌన్ సైడ్ వస్తుందా మనకు తెలీదు. ఓకే, నేను చాలా వరకు చెప్పాను మార్కెట్లో రేపు ఏమవుతుంది అనేది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. మనకి ఇక్కడ వీక్లీ చూసుకుంటేనే బెటర్ అనే ఆలోచనలో నేను ఉంటాను. సో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ యొక్క టేల్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఏదైనా కూడా మూమెంట్ ఇస్తే మాత్రం ఈ టేల్స్ యొక్క హై వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి, మార్కెట్లో న్యూ హై ఫామ్ అయింది కదా, ఇప్పటికిప్పుడే ఫాస్ట్గా ఇక్కడున్న ఆర్డర్స్ని అన్నిటినీ క్లియర్ చేసేసి అప్ సైడ్ వెళ్ళిపోతారు, ఇక్కడ బ్రేక్ చేస్తారు అంటే అది అంత పాసిబిలిటీ లేదు. యాక్చువల్ ఇప్పుడున్న మార్కెట్కి మాత్రం లేదండి. ఓకేనా? ఒకవేళ డౌన్ సైడే అనుకుందాం. డౌన్లో చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది చూసారా, షార్ప్ టేల్ పడింది కదా. ఇక్కడ ఏంటి అంటే మనకు మన ఏపీ అండ్ తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ టైంలో పడింది ఇది. ఓకే, ఈ షార్ప్ టైల్ ఉంది చూసారా ఇక్కడ ఏంటి అంటే మార్కెట్లో ప్యానిక్ అయింది. ఓకే, సో అప్పుడు మన ఎలక్షన్ రిజల్ట్స్లో వచ్చిన నెగిటివ్ కామెంట్, తర్వాత అమిత్ షా వాళ్ళు చేసిన ఒక మంచి పాజిటివ్, సో ఎనీవే దేనివల్ల అయినా కూడా ఒక మంచి షార్ప్ టైల్ అయింది, ర్యాలీ అయింది, డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడండి నిజంగా ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయి ఉంటాయి ఈ లెవెల్లో. నెక్స్ట్ ఎప్పుడైతే ఇట్లా అప్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ డౌన్కి వచ్చిందో ఇక్కడ 2 క్యాండిల్స్ చూడండి, 2 వీక్స్ క్యాండిల్స్ని, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయితే మరి ఈ రేంజ్కి రాగానే ఎందుకు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది? ఓకే, అంటే ఫాస్ట్ ఏం చేశారు అంటే ఇక్కడ ఒక 10,000 పాయింట్స్లో లాట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు 20 or 25తోని డంప్ చేశారు. ఓకేనా, హెవీగా ఫాల్ చేశారు. సో తర్వాత వచ్చిన న్యూస్ అవ్వనివ్వండి ఏదైనా
అక్కడి నుంచి మళ్ళీ ఎలా అయితే ఫాల్ చేశారో అలాగే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయారు. సో ఏంటి అంటే వాళ్ళు అక్కడ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరిగింది. అలా కంప్లీట్గా ఉన్న ఆర్డర్స్ అన్నీ ఇంకా క్లియర్ అవ్వలేదు. సో ఇప్పుడేంటి మార్కెట్లో ఇన్ కేస్ డౌన్ఫాల్ అయినా కూడా ఫాస్ట్గా అయితే రాదు. ఇక్కడున్న ఆర్డర్స్ని ఇంత ఫాస్ట్గా కూడా క్లియర్ చేసే అంత బ్యాడ్ న్యూస్ కానీ అంత కంట్రీ వైజ్లో ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ కానీ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో ఇలాంటి టైంలో మనము డౌన్ సైడ్ వెళ్తుంది అనేసి షార్ట్స్ చేయడం మాత్రం అసలు చాలా చాలా అన్నెసెసరీ అండి. అదైతే ఇక్కడ ఆర్డర్స్ మిగిలిపోయాయి, ఇక్కడున్న ఆర్డర్స్ని క్లియర్ చేయాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటే మ్యాక్సిమం ఇంకొక 2 వీక్స్ ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ ఉంటారు. ఇలాగే వోల్టాలిటీలో ఇలాంటి క్యాండిల్స్ అనేది రిప్రజెంట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా ఏదైనా న్యూస్ అనేది వచ్చినా సో అప్పుడు ఏం చేశారంటే ఇక్కడున్న ఆర్డర్స్ని క్లియర్ చేసే ఇంటెన్షన్లో ఉన్నారు. ఓకేనా, లేదు ఒకవేళ బయ్యర్కి సెల్లర్కి అంటే ఎఫ్ఐ వాళ్ళకి డిఐ వాళ్ళకు ఉన్న కాంపిటీషన్ అయినా కావచ్చు, వెళ్తే ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. కానీ ఈ హైని బ్రేక్ చేసి వెళ్ళే అంత మంచి న్యూస్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. సో ఒకవేళ ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక బ్రేక్అవుట్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తుంది అనే ఒక డైరెక్షన్లోకి మనల్ని తీసుకెళ్ళి రీటైలర్స్ని ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి మళ్ళీ ఫాల్ చేస్తారు. అలా అనేసి హెవీ ఫాల్ కాదు, మళ్ళీ ఇదే రేంజ్ ఓకే ఈ లెవెల్కే వస్తారు. సో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అది వీక్లీ అవుతుందా మంత్లీ అవుతుందా చూడాలి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి డిసెంబర్లో చూడండి పుట్స్ అనేవి మన ఎఫ్ఏ వాళ్ళు ఏంటి అంటే ఇయర్లీ పుట్స్ అనేది హోల్డ్ చేస్తారు చాలా వరకు. ఈ విషయము బిగినర్స్కి తెలీదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఆ పుట్స్ అనేది హోల్డ్ చేయడం వల్ల ఏంటి అంటే మ్యాక్సిమం వాటిని క్లియర్ చేసే ఇంటెన్షన్లో డిసెంబర్లో చాలా వోల్టాలిటీ అవుతుంది. మేబీ ఆ టైంలో రావడానికి పాసిబిలిటీ ఉండొచ్చు ఈ లెవెల్లో. ఈ బ్రేక్ చేసి వెళ్ళే అంత ఉండకపోవచ్చు కానీ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సో క్యాండిల్స్ గురించి ఇదండి. ఇప్పుడు మనం వీటిని ఎలా అప్లై చేస్తాము స్ట్రైక్ ప్రైజెస్లో అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఒక నవంబర్ 13th ఎక్స్పైరీకి ఇక్కడ మనము బ్యాంక్ నిఫ్టీలో యాక్చువల్లీ 5 అటెంప్ట్స్ అనేది చేసామండి. థర్డ్ అటెంప్ట్ అనేది హోల్డ్లో పడిపోయింది. ఓకే, అంటే రన్నింగ్లో ఉంది. ఇక్కడ చూడండి 51,100 పుట్. ఓకే, 154 ఉంది నియర్ బై. సో ఈ కాల్ను మనము ఇంకొకటి ఏంటి అంటే 1000 పౌండ్ స్ట్రక్చర్లో 51,900 కాల్. సో ఈ 2 కాల్స్ కూడా మనము హోల్డ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో 1000 పౌండ్ స్ట్రక్చర్లో. ఇంకోటి ఏంటి అంటే ఈ వీక్లో చాలా వరకు ఈ కాల్ అనేది క్లోజ్ చేశాక మ్యాక్సిమం ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీని అవాయిడ్ చేస్తాము. ఓకేనా, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది. సో మళ్ళీ మనం ఎందుకు ఆపర్చునిటీ తీసుకొని రిస్క్ ఫేస్ చేయాలి అన్న ఆలోచనలో ఇదే లాస్ట్ కాల్ అండి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం. అండ్ ఈ 2 కాల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇక్కడ మనకు 27th నవంబర్ కదా, ఈ నవంబర్ ఎక్స్పైరీకి మంత్లీలో మ్యాక్సిమం ఎలా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూడండి 51,100 పుట్. ఓకే, నేను మంత్లీ గురించి మాట్లాడుతున్నాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి చాలా కేర్ఫుల్గా. 51,100 పుట్ ఏమో 400 నియర్ బై ఉందండి. ఇక్కడ ఏంటంటే 1,500 పౌండ్స్ రేంజ్. ఓకే, సో 1,500 పౌండ్స్ రేంజ్లో 51,100 పుట్ ఉన్న 52,400 కాల్ 404. ఓకే, సో 1,500 పౌండ్స్ రేంజ్లో మనము ఈ మంత్లీ ఎక్స్పైరీకి మనం అటెంప్ట్ అనేది చేస్తున్నాము వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని ఇంటెన్షన్ కాదు, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు చెప్పాను కదా ఈ 2 months జస్ట్ లర్నింగ్లోనే ఉండండి. మీకు ఇక్కడ కంటెంట్ యొక్క వర్త్ అనేది మీకు అర్థమైనప్పుడు నెక్స్ట్ ఇయర్లో ప్లాన్ చేయండి. ఎందుకంటే మనకు లాట్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి, క్యాపిటల్ కూడా ఎక్కువ కావాలి.
అంత హరేబరీగా వద్దు, చేయకండి. ఓకేనా? సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నిఫ్టీ. ఇక్కడ చూడండి నిఫ్టీది. నిఫ్టీ ఒకసారి వీక్లీ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఎందుకు వీక్లీ ఎక్స్పైరీ అంటున్నానంటే, చెప్పాను కదా మ్యాక్సిమం 10-15 పాయింట్స్ కన్నా ఎక్కువ రావు. అందుకే నేను నిఫ్టీని చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అందులో లాట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వచ్చే ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకు అనే ఆలోచనలో ఉంటానన్నమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఇంటెన్షన్లో వీక్లీ గురించి చెప్తాను. ఒకసారి చూడండి. నిఫ్టీ 24,148లో క్లోజ్ అయింది. ఓకే, సో మన 14th నవంబర్ ఎక్స్పైరీకి. ఇక్కడ స్ట్రక్చర్ ఏముంటుంది తెలుసా అండి? మ్యాక్సిమం 300 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది, లేకపోతే 400 పాయింట్స్ రేంజ్లో మాత్రమే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఇప్పుడు ఎలా మనం చేయాలి అంటే, ఆల్రెడీ 24,148 అంటే ఇక్కడ నేను వ్యూ పాయింట్ ఆఫ్లో చెప్పడం జరిగింది. ఈ కాల్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, 24,150. ఓకే, 24,150లో 145 ఉందండి ప్రైస్ యాక్షన్. ఇంకొకటి ఓకే వెయిట్ ఓకే, ఇక్కడ 24,150 ఉంది కదండి. 24,150తో పాటు 24,200. ఓకే, మీరు అనుకోవచ్చు ఓన్లీ 50 పాయింట్స్ రేంజ్లోనే చెప్తున్నారు ఏంటి మేడం అని. యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం వోల్టాలిటీ మూమెంట్లో మనకు ఒక మంచి మూమెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది అనుకుంటున్నా. ఐ థింక్ నెక్స్ట్ వీక్. సో అందుకే ఇంత ఫాస్ట్గా రావడం జరిగిందండి, ఇంత దగ్గరగా. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఇందులో మనకి బ్యాంక్ నిఫ్టీలో 1,100-1,500 పాయింట్స్ రేంజ్లో తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, పుట్స్ అనేది అప్ సైడ్ ఉంటే కాల్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది కదా. నిఫ్టీలో ఏంటి అంటే మ్యాక్సిమం అవి రివర్స్ అయినా కూడా, అంటే కాల్ అనేది అప్ సైడ్ వెళ్ళి పుట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది ఎక్స్పైరీ రోజు. నిఫ్టీలో ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇక్కడ థర్స్డే ఎక్స్పైరీ అంటే ట్యూస్డే వరకే మ్యాక్సిమం అప్ సైడ్ అనేది కాల్ వెళ్ళిపోతుంది, పుట్ అనేది డౌన్ సైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చే ప్రాఫిట్ అనేది ఏమి ఉండదు. సో రిస్క్ అవుతుంది చాలా వరకు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అది థియరీ పార్ట్ ఉంటుంది, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కాకపోతే మీరు ఒకసారి ఈ వీక్లీకి ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, 24,150 అండ్ 24,200 కాల్ అండి. ఓకే, ఇంకోటి ఏంటి అంటే 24,300 కాల్. ఏంటి 2 కాల్స్ అంటే, యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మూవ్ అయింది. ఓకే, సో అందుకే నేను మళ్ళీ మిడిల్లో చెప్పాల్సి వస్తుంది. ఇక ఇందులో ఏంటి అంటే 300 పాయింట్స్ రేంజ్, 150 పాయింట్స్ రేంజ్లో తీసుకోవడం జరుగుతుంది. నేను కంప్లీట్గా వీక్లీలో నేను నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ 3 కాల్స్ అని ఇందులో మాత్రం యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. 24,150 అట్ 24,200, 24,300 ఈ 2 కాల్స్ అండ్ 1 పుట్ అనమాట. సో ఇప్పుడు మనం నిఫ్టీలో వీక్లీ కాకుండా మంత్లీ. ఓకే, చాలా వరకు వీక్లీలో కన్నా మంత్లీయే నిఫ్టీ కొంచెం ఫేవర్గా అనిపిస్తుందండి. సో ఎందుకు అనేది ఒకసారి నేను చార్ట్లో చెప్తాను. చార్ట్లో చెప్పిన తర్వాత మనం పాయింట్స్కి వస్తాం. ఓకే, నిఫ్టీ వీక్లీ చార్ట్ అండి, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు
లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, వీక్లీ చార్ట్ అండి నిఫ్టీది. చూడండి, మన ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 వీక్ రిప్రజెంట్ కదా. ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లో ఎంత అండి, 24,537 అండి హై. లో ఏమో 23,816. ఓకే, ఈ లైన్స్తో కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక్క నిమిషం. సో ఇప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుందండి. మనకు వీక్లీ, ఓకే, వీక్లీ ఎక్స్పైరీలో వీక్లీ ఎక్స్పైరీ క్యాండిల్స్ అండి. ఈ క్యాండిల్ని చూసారా, లాస్ట్ క్యాండిల్. సో దీని యొక్క హై అండ్ లో అనేది ఇక్కడ చూడండి. హై అండ్ లో 24,537 లో అనేది 23,816. ఓవరాల్గా ఎంతవరకు మూవ్ అయిందండి, మ్యాక్సిమం 700 పాయింట్స్. ఓకే, సో దీనికన్నా ముందు క్యాండిల్ చూడండి, దోజి క్యాండిల్. ఇది కూడా హై ఎంత ఉంది, 24,498 అండ్ 24,134. ఓకే ఫైన్. 24,500 అనుకున్నా, లేకపోతే 24,200 హై అండ్ లో అనుకుంటే 300 పాయింట్స్ మాత్రమే మూవ్ అయింది వీక్లీ మొత్తంలో. ఓకే, ఈ క్యాండిల్స్ చూడండి, ఇక్కడ పడింది చూడండి క్యాండిల్ 24,854 అండ్ 24,500 అంటే 300 పాయింట్స్, నియర్ బై 350 పాయింట్స్, అంతే కదా. ఇక్కడ చూడండి, హై 23,667 అండ్ 23,398 అంటే నియర్ బై. లో చూడండి 23,400 అనుకున్నా కూడా హై 23,700 వేసుకోండి, లేదంటే 650 వేసుకోండి. ఎంతవరకు మూవ్మెంట్ ఇచ్చిందండి, 350, అంతేనా. సో సారీ, 350 కూడా 250. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇలాంటి ఒక మీడియం క్యాండిల్సా, లేకపోతే ఇలాంటి మంచి వెరిష్ క్యాండిల్స్ కన్నా కూడా చాలా వరకు ఇలాంటి ఒక దోచి క్యాండిల్స్ అంటే 300 రేంజ్లో మాత్రమే వీక్లీకి మనకేంటి అంటే ప్రాబ్లం తెచ్చి పెడుతుంది. అందుకే నిఫ్టీని చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాము వీక్లీ ఎక్స్పైరీలో. కానీ మంత్లీ ఎక్స్పైరీలో అలా ఉండదండి. నీకు మంత్లీ ఎక్స్పైరీ కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ మంత్లీ ఎక్స్పైరీది. సో ఈ క్యాండిల్స్ పక్క పెట్టండి. ఈ క్యాండిల్ చూడండి, హై ఎంత ఉందండి, 23,110. లో ఏమో 21,821 అంటే నియర్ బై ఒక 1,000 పాయింట్స్. ఓకే, అర్థమవుతుందా. సో ఈ క్యాండిల్ చూడండి, హై ఎంత అని 22,297 అండ్ 21,530. ఇక్కడ మనకి నేను 22,300 వేసుకోండి, 21,500 నియర్ బై. ఇక్కడ ఎంతవరకు అయిందండి, మోస్ట్లీ ఒక 700 అనుకుంటా, అంటే 1,700. మినిమం ఏంటి అంటే ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, లో క్యాండిల్స్ ఉన్నాయి కదా, 19,849 అండ్ 18,837. సో నియర్ బై ఇక్కడ ఒక 800, అంతేనా, 800 అండ్ 900. అంటే మనకి వీక్లీ ఎక్స్పైరీలో బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇచ్చే 1,000 పాయింట్స్ 1,500 పాయింట్స్ స్ట్రక్చర్ని నిఫ్టీ అనేది వీక్లీలో కాకుండా మంత్లీలో రిప్రజెంట్ చేస్తుంది. క్లియరా. సో మనము ఇప్పుడు వీక్లీలో చేయాలి అనుకుంటే మినిమం 300 పాయింట్స్, మ్యాక్సిమం 300, ఇంకా అంతే. 300 పాయింట్స్ స్ట్రక్చర్ మాత్రమే అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. చూడండి, ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్ అసలు ఇక్కడ ఇలా ఉంటుంది అనేసి నిఫ్టీని వద్దు స్వామి అనేసి అంటాం. చాలా వరకు బ్యాంక్ నిఫ్టీలో అగ్రెసివ్గా వెళ్ళి లాస్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎంత మంచి అనలైజ్ అయినా, లేకపోతే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా వీక్లీలో నిఫ్టీ చేయడం కొంచెం రిస్క్ అండి. చూడండి, హై చూడండి, ఈ క్యాండిల్ని 22,775 22,500 అంటే
మ్యాక్సిమం 250 పాయింట్స్ అంతే. సో ఇలాంటి వీక్లీ క్యాండిల్స్లో నిఫ్టీలో మనము ట్రేడింగ్ చేయాలంటే ఎలా పాసిబిలిటీ అవుతుందండి? ఇందులో మళ్ళీ వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ అస్సలే వర్కౌట్ అవ్వదు. మ్యాక్సిమం 10 to 15 పాయింట్స్, 10 to 50 పాయింట్స్లో 25 లాట్ సైజ్ అనుకున్నా కూడా 10 పాయింట్స్కి ఎంత వస్తుందండి? 250. నియర్ బై ఇంకొక 500 వేసుకున్న ఒక 100, 125 వరకు అనుకున్న 300 to 350 చేంజ్, 350 అనుకోండి. ఇప్పుడు 350 కోసం మనము 6 to 7K అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ అదే రేంజ్లో మనము 1000 పాయింట్ స్ట్రక్చర్లో తీసుకొని మినిమం ఒక 600 to 750 అనేది అటెంప్ట్ చేయడం బెటరా అనేది మీరే ఆలోచించండి. ఓకేనా? సో రిస్క్ అనేది ఉంటుందనేసి మేము చాలా వరకు ఏంటంటే ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది. ఇందులో ఇంకొక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం ఒక 1 అటెంప్ట్ 2 అటెంప్ట్స్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది నిఫ్టీకి. మీకు ఇక్కడ నేను ఎందుకు వీక్లీ అండ్ మంత్లీ చెప్తున్నాను అంటే నిఫ్టీలో మనకు మంత్లీ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ వైజ్లో పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, మ్యాక్సిమం 2000 or 3000 పాయింట్స్ రేంజ్లో స్ట్రక్చర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మనకు మంత్లీలో నిఫ్టీ ఏంటి అంటే 1000 పాయింట్స్ ఆర్ 500, నీరు ఒక 500 పాయింట్స్ రేంజ్లో అయినా కూడా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో మీకు నేను వీక్లీ అండ్ మంత్లీలో కూడా నేను చెప్తాను, రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది ఓకే అనుకుంటే అటు సైడ్ మీరు వెళ్ళండి. ఓకేనా? సో ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదండి. సెన్సెక్స్ ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ అండి ఒకసారి చూడండి, వీక్లీ అనలిస్ట్ అనేది. సో ఇక్కడ ఒక మంచి బీరిష్ క్యాండిల్, తర్వాత కన్సల్టేషన్లో 2 వీక్స్ ఒక మంచి దోజీ క్యాండిల్స్ పడింది, మళ్ళీ ఒక మంచి క్యాండిల్ అనేది బీరిష్లో పడింది, తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే చాలా వరకు మళ్ళీ బీరిష్ క్యాండిల్ అనేది పడవచ్చు అనేసి. ఇక్కడ ఏంటి అండి యాక్చువల్లీ ఈ టేల్ ఉంది చూసారా, ఈ టేల్ ఇక్కడ వరకు మార్కెట్ అనేది కొన్ని ఆర్డర్స్ అనేది క్లియర్ చేసుకొని, అంటే ఒక మన ఎలక్షన్స్ తర్వాత ఈ ర్యాలీ తర్వాత ఏమైందంటే కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, సో అదే జోన్కి మళ్ళీ మార్కెట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్లో అప్ సైడ్ తీసుకుందనుకోండి, కొంచెం టైం పడుతుంది, అంత ఫాస్ట్ మూమెంట్ అనేది రాకపోవచ్చు. సో మీడియం క్యాండిల్స్తో వెళ్ళొచ్చు వీక్లీలో. లేకుండా ఇంకొక 2 వీక్స్ ఇలాంటి ఒక దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయితే డౌన్ సైడ్ అయితే వస్తుందండి. ఓకేనా? డౌన్ సైడ్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అంటే ఈ టేల్ ఉంది చూసారా, ఇక్కడ వరకు పాసిబిలిటీ 76.703. సో నెక్స్ట్ వీకే ఈ రేంజ్కి వస్తుంది అనేసి నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఆర్డర్స్ అనేది ఉన్నాయి, ఇక్కడున్న ఆర్డర్స్ని క్లియర్ చేసి డౌన్ సైడ్ రావడము అంటే ఓకే ఫైన్. కాకపోతే అంత ఈజీగా అయితే అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే మన కంట్రీలో కానీ, మన ఎకానమీలో కానీ, లేకపోతే అదర్ కంట్రీస్లో మన యూఎస్ఏలో కానీ, ఫారెన్ ఇన్వెస్టర్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు, నెగిటివ్ అనేది కూడా చాలా వరకు లేదు. సో అలాంటి టైంలో ఏంటంటే ఎఫ్ఐ వాళ్ళు అంత ఫాస్ట్గా డౌన్ఫాల్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మన సెబీ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పెడుతుందండి. అంత ఈజీ ఏం కాదు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సో మనం ఎలా అయితే మిస్టేక్స్ చేస్తే మనల్ని ఇక్కడ ఎలా అయితే బయటికి పంపిస్తారో సేమ్ వాళ్ళని కూడా అంతే సెబీ వాళ్ళు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగానే వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, అంతకుముందు అంటే మన డిఐ వాళ్ళు అంత యాక్టివ్గా లేనప్పుడు ఎఫ్ఐ వాళ్ళదే హవా అంతా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. సో ఎప్పుడైతే మనలో కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్ సైడ్, లేకపోతే
ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలి ఫ్యామిలీకి అనే ఒక ఇంటెన్షన్‌లో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్‌లోకి రావడం జరిగిందో అప్పటి నుంచి మన డిఐ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో, దానివల్లే ఈ వోల్టాలిటీ అంతా అవుతుంది. ఓకే. వాళ్ళ దగ్గరున్న ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం మేనేజ్ చేశారు. ఓకే. సో, వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మన డిఐ వాళ్ళు ఇప్పుడే మన సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో, మార్కెట్‌లో ఇదండి. సో, ఇప్పుడు సెన్సెక్స్‌లో ఏంటంటే ఫస్ట్ టైం అనేది చేయడం జరిగింది. అండ్ క్యాండిల్స్ గురించి చెప్తాను వీక్లీలో చూడండి. ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ యొక్క హై చూడండి 80,569 అండ్ లో 78,232. ఓకే. మ్యాక్సిమం ఒక 1500 పాయింట్స్ రేంజ్. ఓకే. సో, దాని ముందు క్యాండిల్ చూడండి 80,539 అండ్ 79,287 అంటే 1000 పాయింట్స్ నియర్ బై. సో, హార్డ్లీ ఈ క్యాండిల్ చూడండి దోచి క్యాండిల్ 81,587 నుండి 80,390 మినిమం ఇక్కడ కూడా ఒక 1000 పాయింట్స్ స్ట్రక్చర్స్. ఓకే. అంటే 600 అనుకుంటే ఓకే ఒక 800 పాయింట్స్ 900 పాయింట్స్ అనేది పెరిగింది. అవునా? సో, ఈ క్యాండిల్ చూడండి 75,125 అండ్ 74,189 అంటే 200 రేంజ్లో అనుకున్న 1000 పాయింట్స్. అంటే నేను ఎందుకు హై అండ్ లో చెప్తున్నా అంటే ఇలాంటి ఒక స్మాల్ దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయినా కూడా నియర్ బై ఒక వీక్లో 1000 పాయింట్స్ స్ట్రక్చర్లో మూమెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇవి హెల్ప్ అవుతాయి సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా. నిఫ్టీకి ఏంటంటే ఆ రేంజ్లో ఉండదు, వీక్లీకి చాలా కష్టం. సో, ఇక్కడ మనకు ఒక 1000 స్ట్రక్చర్ అనేది వీక్లీలో ఇస్తాయి బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. కానీ నిఫ్టీ అనేది మంత్లీలో మాత్రమే ఇస్తుందండి. సో, అందుకే నిఫ్టీని మంత్లీలోనే ట్రై చేద్దాము. ఓకే. వీక్లీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అవన్నీ కరెక్ట్గా చూసి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? అండ్ మీకు నా కంటెంట్ యొక్క ఇక్కడ ఏంటి అంటే నేను థియరీ పార్ట్ ఎక్కువ ఉంది, కాకపోతే క్యాండిల్స్ గురించి చెప్తున్నాను వీక్లీ అండ్ మంత్లీ గురించి. ఇంకోటి ఏంటి అంటే స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి చూసారా, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎప్పటికీ క్యాండిల్స్ అనేది ఒకేలాగా పడకపోవచ్చు మార్కెట్లో. ఈ వీక్ ఉన్నట్టు నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు, కానీ స్ట్రక్చర్స్ అనేవి అలాగే ఉంటాయి. మీరు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ప్యాటర్న్స్కి వీటన్నిటికీ టైం వేస్ట్ చేయడం కన్నా కూడా ఆ టైంని మీరు ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకుంటే మీకే హెల్ప్ అవుతుంది అప్కమింగ్ డేస్లో అనేసి నేను అనుకుంటున్నాను. ఎనీవే మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం థియరీ పార్ట్తో సోగా వెళ్ళిపోయింది. ప్రాబ్లం లేదు, మనకు రేపు మార్కెట్ స్టార్టింగ్ అవుతుంది కదండి. సో, రేపటి నుంచి మనము ఆ స్ట్రక్చర్స్ అనేది ఎలా అప్లై అవుతాయి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.